నీ దివ్య లేఖనాల ద్వారా మా హృదయాల్లో నీ వాక్యాన్ని విత్తి మొలకెత్తింపజేసి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా మార్చుమని ఈ స్తుతి ఆరాధన అంతయు నీ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. కూర్చోమని చెప్పలేదే. దేవుని స్తోత్రం కలుగుగా. ఏమాత్రం ఆలోచన చేయకుండా అభిషక్తులైన దైవజనులు, అత్యంత ప్రియులు, సుపరిచితులు, నాకెంతో ప్రియ అన్న గఫూర్ షేప్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అభిషక్తులైన దైవజనులను పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్థలానికి నడిపించారు. దైవజనులు వస్తుండగా ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంటిది అనుకోవచ్చు. మీ సందేహాలకి, మీ అనుమానాలకి వాక్యం అయిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రాముఖ్యంగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దైవజనులు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరచుదాం. మీరు కొట్టండి. అక్కడ చికెన్ అయిపోయింది, మీకు ఏం లేదు, మీకు సాంబార్. రైట్, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరచుదాం. అదేవిధంగా దైవజనులు అయ్యగారితో పాటు ఇచ్చినటువంటి జార్జి అయ్య గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఆయన వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరచుదాం. అయ్యాలు వచ్చి థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. నన్ను ఈ స్థలానికి నడిపించినటువంటి దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క మహాకృప. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని యొక్క సేవకులు సల్మాన్ రాజయ్య గారిని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ద్వారకా తిరుమల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా వారి యొక్క సేవలు అభినందనీయం. మరియు దైవజనులు ప్రేమ్ కుమార్ అయ్య గారు గోపాల్పురం నియోజకవర్గ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షునిగా వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఇంకా అతిరథ మహారథులందరూ, చక్కని దైవజనులందరూ వేదిక మీద ఉన్నారు. ఆదామయ్య గారు, ఇంకా మిగిలినటువంటి దైవజనులందరూ ఉన్నారు. నాతో పాటుగా దేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు జార్జయ్య గారు కూడా మన మధ్యలోనికి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. బహుశా నేను మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది, సమయంలో వచ్చాను, దేవునికి వర్తమానాన్ని అందించాను. గత 2-3 సార్లు రావడం జరిగింది. నా పేరు పాస్టర్ గఫూర్ షేక్. ఈ సమయంలో వాస్తవానికి ఇక్కడ నిలబడతానని నేను ఊహించలేదు. కానీ దేవుని యొక్క మహాకృప మీ మధ్యలో నిలబడడానికి ప్రభు సహాయం చేశారు. మీరు మనిషిని చూడకండి, దేవుని యొక్క వాక్యం వైపు మీ యొక్క మనసును లగ్నం చేయండి. నిశ్చయంగా ప్రభు వారి రాత్రి మనతో మాట్లాడినై ఉన్నారు. వేగమే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దావీదు అంటాడు, దావీదు తన కీర్తనలో వ్రాస్తాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లుగా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తన ప్రాణంతో చెప్తున్నాడు. వాస్తవానికి మనుషులు మరొకరితో మాట్లాడడానికి
ఇష్టపడతారు. దేవునితో మాట్లాడడం అనేది ప్రార్థన, మనుషులతో మాట్లాడడం అనేది సంభాషణ. దావీదు ఈ సమయంలో తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలలో ఎప్పుడైనా మీలో మీరు మాట్లాడుకునేటువంటి అనుభవం ఉన్నదా? సాధారణంగా ఎవరైనా మనలో మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, పిచ్చాడు అంటారు. కానీ ప్రాణంతో మాట్లాడినటువంటి అనుభవం, తన ప్రాణముతో మాట్లాడినటువంటి అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మనము ఆరాధించుచున్న దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు, మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు మన జీవితాలలో మనల్ని మేలుతో నింపుతాడు అని చెప్తున్నాడు. ఎలా నింపుతాడంటే, అక్కడ పోలుస్తూ పక్షిరాజు యవ్వనం చేసినటువంటి మేలులు అనేక సమయాలలో మనకి గుర్తుకు రావు. కానీ దేవుడు చేసినటువంటి ప్రతి మేలును గుర్తు పెట్టుకుని దేవుని మహిమపరచడం అనేది దావీదు యొక్క జీవితంలో ప్రాక్టీస్ చేశాడు. దావీదు అంటాడు, మేలుతో నీ హృదయాన్ని నింపుతాడు, నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. పక్షిరాజు యవ్వనం ఎలాగైతే క్రొత్తదగుతుందో అలాగే నూతనంగా మరల మేలు చేస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మేలుని ఆశించేవారు, తృప్తిపరచబడాలి అని ఆశించేవారు ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఈ స్థలంలోనికి నీవు వచ్చినట్టుగా వెళ్ళబోవడం లేదు. నేను ప్రకటిస్తున్న నా దేవుడైన ప్రభు నిన్ను తృప్తిపరిచి స్థలంలోంచి పంపబోతున్నాడు. మేలును నీకు అనుగ్రహించి పంపబోతున్నాడు. మేలును నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బ్రతుకులో జరిగించడానికి ఈ స్థలంలోనికి ఆయన యొక్క సంకల్పం చొప్పున నడిపించి ఉన్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పక్షిరాజు వెళ్తాను. ఈ రాత్రి ఈ స్థలంలోనికి వస్తానని అనుకోలేదు. తెల్లవారుజామున 4 గంటలకి నేను ప్రయాణం ప్రారంభించాలి మరలా. అయినా కానీ ఈ రాత్రి మీరెంతవరకు మెలకుగా ఉంటారో, ఎంతవరకు ఆసక్తిగా కూర్చుంటారో అంతవరకు దేవుని యొక్క వర్తమానాన్ని ఇచ్చి ఈ స్థలంలోంచి నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్తూ ఉన్నాం. చూడండి, పక్షిరాజు ఈగల్ అనేది, ఈగల్ అంటే ఈగలు కాదు, కొట్టుకుని ఈ వాల్దాయ తినుబండారాల మీద అవి కాదు. ఈగల్ అంటే పక్షిరాజు, ఈగల్ అంటే పక్షిరాజుని, ఆ గ్రద్దని, పక్షిరాజుని ఈ సమయంలో కొన్ని విషయాలు నేర్పిస్తూ వాక్యం ద్వారా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. పక్షిరాజు అనేది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్దంటే, బాగా వినండి, పక్షిరాజు అనేది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్దంటే 40 నుండి 70 సంవత్సరాలు బ్రతుకుద్ది. హలో, వింటున్నారా? ఇక్కడ కూర్చున్న మనందరం కూడా 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం. 70 సంవత్సరాలు ఆయుష్ కాస్త పెరిగితే లేదా ఆరోగ్యం బాగుంటే 80 సంవత్సరాలు. నేను ప్రకటిస్తున్న వాక్యమే చెప్తోంది. 100 సంవత్సరాలకు మించి ఎవరైనా బ్రతికారనుకోండి, 100 సంవత్సరాల తరువాత 110-120 సంవత్సరాలు బ్రతికారనుకోండి, ఆ వ్యక్తిని ఆ గ్రామంలో చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఆయా సమయాలలో ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా 125 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిని చూపించి, ఇదిగో చాలా గ్రేట్ ఈ మనిషి 125 సంవత్సరాలు బ్రతికాడని చెప్తారు. ఎందుకంటే అదందరికీ వార్త. కానీ నేను ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నటువంటి పక్షిరాజు 40 నుండి 70 సంవత్సరాలు బ్రతుకుద్ది. ఇది నేను చెప్పడం లేదు, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు మీ దగ్గర చెప్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క పక్షిరాజు గురించి ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన హృదయం ఎలాంటి మేలు చేత దేవుడు నింపుతాడో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బాగా స్పీడ్గా బండి మీద వెళ్తున్నాం అనుకోండి, ఎంత స్పీడ్గా వెళ్తాం? 60,
70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాం. కారులో నేను వచ్చేటప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చాను. బాగా హైవేలో అనుకోండి 120, 130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటాం. ఇక్కడ నేను చెప్తున్నటువంటి పక్షిరాజు ఎన్ని కిలోమీటర్ల దూరంలో, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందో తెలుసా? 322 కిలోమీటర్లు పర్ అవర్. ఒక గంటకి 322 కిలోమీటర్లు ఆ సగటు వేగంతో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక పక్షిరాజు ప్రయాణం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే చాలా వేగం, చాలా వేగం, చాలా వేగవంతంగా ప్రయాణం చేస్తుంది. దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. యోనాతానును బ్రతుకునందు ఉండిరి, తమ మరణమైనందునను వారు నొకరునొకరు ఎడబాసిన వారు కారు. ఎవరు? యోనాతాను, సౌలు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే, పక్షిరాజుల కంటే వడిగలవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు కంటే వడిగలిగిన వారు, వేగంగా పరిగెత్తగలిగిన వారు యోనాతాను, సౌలు. వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది వారికి. వారు ఎలాంటి వారంటే బాగా పరిగెత్తగలరు, వేగంగా వారు ప్రయాణం చేయగలరు, వేగంగా నిర్ణయం తీసుకోగలరు, వేగంగా వారు వారి యొక్క జీవితంలో ముందుకు దూసుకుని పోగలరు. దేనితో పోల్చుతున్నాడంటే పక్షిరాజుతో పోల్చుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పక్షిరాజు వేగంగా ప్రయాణించేటువంటి జీవి. పక్షిరాజు 320 కిలోమీటర్లు పర్ అవర్, 320 కిలోమీటర్లు ఒక గంటకి ప్రయాణించేటువంటి సగటు ప్రయాణం కలిగినటువంటి ఒక జీవి, ఒక పక్షి, ఈ యొక్క పక్షిరాజు. చాలా వేగం, చాలా వేగం, చాలా వేగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోలిక, బైబిల్ గ్రంథాన్ని పోలికల పుస్తకం అని అంటారు. బైబిల్ గ్రంథంలో పరమగీతము అనేటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకం అంతా కూడా పోలికలతోటే ఉంటుంది. ఇక్కడ పక్షిరాజు వలె వారి యొక్క సౌలు యొక్క, యోనాతాను యొక్క బ్రతుకు, వారి యొక్క జీవితం ఉన్నది అనడానికి ఇక్కడ స్పష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో దేవాది దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడంటే, ఎంత దీవించాలని ఆశపడుతున్నాడంటే పక్షిరాజు వలె ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదట మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. మార్పును అందుకోవడానికి నీ కుడి చేతుల పైకెత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా. అచంచలమైన విశ్వాసంతో, అచంచలమైన భక్తితో నా దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితంలో జరిగించబోయే గొప్ప మేలును అందుకోవడానికి వేగముతో పరిగెట్టేటువంటి, వేగంతో ప్రయాణం చేసేటువంటి పక్షిరాజు వలె మన జీవితాలను ప్రభువారు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధారణంగా బెంగగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే మన నడక ఎలా ఉంటుందంటే చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు వడివడిగా నడవడానికి, ఆరోగ్యకరమైనటువంటి అడుగులు వేయడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో, మన జీవితాలలో మన యొక్క అడుగులు అభివృద్ధి వైపు, మన అడుగులు వేగవంతంగా వేయడానికి ప్రభు ఈరోజు రాత్రి మనల్ని ఇక్కడ సమకూర్చాడు. హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభు ఆశీర్వదిస్తారు అని అనడానికి మీ ముందు నిలబడినటువంటి ఈ అభాగ్యుడే సాక్ష్యం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అభాగ్యుని ఈ యొక్క గఫూర్ ఆశీర్వదించినటువంటి దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు. మన జీవితాలలో మేలు చేత సంతృప్తి పరిచి మనము వేగముగా, మనము గొంతులు వేయు లేడిగా, మనము పక్షిరాజు వలె దూసుకుని పోయేటువంటి వేగవంతమైనటువంటి ఆనందకరమైన అభివృద్ధి వైపు దూసుకెళ్ళేటువంటి కృపను కనపరిచేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచాం, ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. అభివృద్ధి ఏదండి? ఆశీర్వాదం ఏదండి? కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీవెనేదండి? కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీవెన ఆశీర్వాదం అనుభవిస్తున్న వారు అసలు దేవుని గురించి తెలియనటువంటి వారే బాగున్నారు కదా. ఈ ప్రశ్న నీలో తలెత్తితే ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంది, లేదు లేదు, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే తృప్తిపరచేటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తృప్తిపరచేటువంటి ఆశీర్వాదం. ఒక విషయం చెప్పనా, నేను ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడిన తర్వాత నా బంధువర్గం అంతా నన్ను కాదన్నప్పుడు నేను ప్రభునందు ఆశీర్వదించబడుటను చూచి వారు ఇప్పుడు నన్ను సమీపించి నీ విశ్వాసము గొప్ప